గుండమ్మ పల్లవికి విభూది పెట్టినా కూడా ఏ చలనం ఉండదనమాట. "లే పల్లవి లే" అని చెప్పి గుండమ్మ ఏడుస్తూ ఉంటే, "ఆగమ్మ గుండమ్మ, ఒక్క నిమిషం ఆగు. ఒరేయ్ చరణ్, నువ్వు పిలవరా" అనగానే, "నేను పిలిచేదేంటి బామ్మ" అని చెప్పి అంటాడు చరణ్. "అవునత్తయ్య, చరణ్ పిలిచేదేంటి" అని చెప్పి సుమలత కూడా అడుగుతుంది. అప్పుడు బామ్మ, "తల్లి బంధం కన్నా కూడా గొప్పది తాళిబంధం. తాళిబంధానికి అంత శక్తి ఉంటుంది. రేయ్ నువ్వు పిలవరా, ఎందుకు లేవదో నేను చూస్తాను" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, సరే అని చెప్పి చరణ్ వచ్చి, "పల్లవి, పల్లవి" అని చెప్పి అనగానే, అలా పిలవగానే పల్లవికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఇక అలా చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి అన్నట్టుగా ఈ సుమలత, అక్షిత, భువన అయితే నోరు తెరిచి మరీ చూస్తూ ఉంటారు. ఇదేంటి, దీన్ని ఇట్నుంచిటే పాడెక్కి పంపించిద్దాం అనుకుంటే ఇదేంటి కళ్ళు తెరిసింది, ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్లాలా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక ఇటు బామ్మ చెప్తుంది, "అమ్మ పల్లవి, మీ అమ్మ ఎంత ఇదిగా ఏడ్చింది, ఎంత చేసింది, ఎన్ని పూజలు చేసింది తెలుసా? నీకోసం గుడికి వెళ్ళి ఎంత ఏడ్చింది. అక్కడ నీకోసం అని చెప్పి హోమాలు కూడా జరిపించింది, మృత్యుంజయ పూజ కూడా చేయించింది. నీ నుదుటి మీద ఆ హోమం సంబంధించిన విభూది కూడా పెట్టింది, ఆ దేవుడికి సంబంధించింది. కానీ అయినా నీలో చలనం లేదు. కానీ చరణ్ ఇలా పిలిచాడో లేదో నీలో మాకు చలనం కనిపించింది. కళ్ళు తెరిచి చూసావు, నువ్వు మాలోకి వచ్చావమ్మా" అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే, "అవునా" అన్నట్టుగా పల్లవి ఇలా సైగలు చేస్తుందనమాట చరణ్‌కి. అవును అన్నట్టుగా తలూపుతాడు చరణ్. ఇక ఇటు చంటి కూడా అంటాడు, "అవును వదినా, అసలా గుండమ్మ గారు బొట్టు పెట్టినా నీకు మెలుకు రాలేదు. అన్నయ్య పిలవగానే అసలు ఎంత ఆశ్చర్యం వేసింది తెలుసా" అని చెప్పి అంటూ ఉంటాడు చంటి కూడా. ఇక ఆ తర్వాత కాసేపయ్యాక డాక్టర్ వస్తారనమాట చెకప్‌కి అని చెప్పి. ఇక డాక్టర్ పల్లవిని అంతా చెక్ చేసి, ఇక ఫైల్ అదే రిపోర్ట్ ఉంటుంది కదా, అంతా చెక్ చేస్తారు. "ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అమ్మా. ఇప్పుడు మీరు అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళొచ్చు" అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇక పల్లవిని మెల్లగా కూర్చోపెట్టి ఇక షాల్ కప్పి తీసుకెళ్తూ ఉంటే, ఇక హాస్పిటల్ బయట నుంచి వస్తూ ఉంటారనమాట. గుండమ్మ మెల్లగా పల్లవిని నడిపించుకొని తీసుకొస్తూ ఉంటే, "ఒక్క నిమిషం గుండమ్మ, నువ్వు ఆగు. ఏంట్రా అలా ఊపుకుంటూ వచ్చేస్తున్నావు? తను నువ్వు తాళి కట్టిన నీ భార్య. నీది బాధ్యత చూసుకోవాల్సింది. చూడు, పల్లవిని మెల్లగా పట్టుకొని కార్లోకి ఎక్కించు" అని చెప్పి అంటుంది బామ్మ. "ఏంటి బామ్మ నువ్వు" అని చెప్పి చరణ్ అనగానే, "అవునరా, పల్లవి బాధ్యత ఇక నీదే. పల్లవిని పట్టుకొని నడిపించు" అని చెప్పి అనగానే, సరే అని చెప్పి ఇక చరణ్ మెల్లగా పల్లవిని పట్టుకొని నడిపిస్తూ ఉంటాడనమాట. ఇక అటు చూస్తే సుమలత, అక్షిత, భువన వెనకాలే ఉండి, "ఇదేంటి ఆంటీ, అసలు మనం ఒకటనుకుంటే ఒకటైందేంటి? గండం ఈ గుండమ్మ అసలు వెనక్కి తిప్పిచ్చేసినట్టు మొత్తం అంతా తారుమారైపోయింది. ఈ పల్లవిని పాడెక్కిద్దామంటే ఏంటి ఇంటికి తీసుకెళ్తున్నావేంటి ఆంటీ" అని చెప్పి అలా అడుగుతుంది భువన. "నన్నడిగితే నేనేం చెప్పంటావు? అయినా ఈ గండం ఒక్క రోజుతో పోతుందా ఏంటి? ఇంకా ఎన్ని రోజులున్నాయి, ఎంతుంది? ఏదో రకంగా గండం పల్లవిని తీసుకెళ్ళిపోతుందిలే. ఆ హోప్ తప్ప మనం ఇంకేం చేయగలం? ఆ! అయినా ఇదంతా ఆ పల్లవి అదృష్టమో, మన దురదృష్టమో ఏమీ అర్థం కావట్లేదు. పదండి ఇంటికెళ్దాం మనం కూడా" అని చెప్పి ఇక అందరూ కారెక్కుతూ ఉంటారనమాట. ఇక ఆల్రెడీ పల్లవి కారెక్కి కూర్చుంటుందనమాట. ఇక ఇటు అటు పక్కన చరణ్ కూడా కూర్చుంటాడు వెనక వైపు. ఇక బామ్మేమో, "అమ్మ పల్లవి, కొంచెం జరగమ్మా" అని చెప్పి బామ్మనడంతోని పల్లవి జరుగుతుంది. ఇక జరగడంతోని ఇటు చరణ్‌కి గుద్దడంతోని ఇక చరణ్ డోరు వేసింది కూడా, ఆ డోర్ తీసేసి అలా విసురుకి చరణ్ కింద పడిపోతాడనమాట. పడిపోగానే ఇక అందరూ కారులో నుంచి సుమలత వీళ్ళంతా కూడా బామ్మ, "రే చరణ్ ఏమైంది" అని చెప్పి, "అల్లుడు గారు ఏమైంది" అని చెప్పి గుండమ్మ ఇక అందరూ లేపుతారనమాట చరణ్‌ని. "ఏమైందంటే ఏం చెప్తాను, పడ్డాను" అనగానే, "అదే అలా ఎలా పడ్డావురా" అని చెప్పి అడిగితే, కొండని చిన్న గులకరాయి వెళ్ళి కొట్టినా ఏమన్నా ఉంటుందా? అదే నా పరిస్థితి, అదే అయింది. ఏంట్రా ఏమంటున్నావు అని చెప్పి బామ్మ అడిగితే, "అదే బామ్మ, నువ్వేగా పల్లవిని కొంచెం జరగమ్మా అని చెప్పి అన్నావు. అది జరిగింది, జరిగేటప్పుడు నన్ను అలా జస్ట్ టచ్ చేసింది అంతే. ఇదిగో వచ్చి ఇలా పడ్డాను. మామూలుదా ఈ పల్లవి" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. "సరేలేరా, నువ్వే చూసుకోవాలి. అయినా భార్యని అలాగా తక్కువ చేసి మాట్లాడకూడదు. పదండి పదండి ఇంటికెళ్దాం" అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇక ఆ తర్వాత 2 కార్‌లో, 3 కార్‌లో ఇంటికొచ్చేస్తారనమాట వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సుమలత ఇంటికి. ఇక "పదండి, పదండి లోపలికెళ్దాము" అని చెప్పి లోపలికెళ్ళబోతూ ఉంటే అప్పుడు బామ్మ అంటుంది, "అదేంటి, హాస్పిటల్ నుంచి వచ్చాము. అసలు పెళ్లి తర్వాత ఇంటికి వచ్చామా ఎవ్వరూ లేదు. అందులో కొత్త దంపతులు. పైగా హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు ఆ మాత్రం దిష్టి తీయాలి కదా అమ్మ గుండమ్మ. కొంచెం లోపలికెళ్ళి హారతి అదంతా దిష్టి నీళ్ళు తీసుకురమ్మా" అని చెప్పి అనగానే, "అలాగే అండి" అని చెప్పి గుండమ్మ లోపలికెళ్ళి హారతి పళ్ళెం అదంతా తీసుకొస్తుందనమాట. ఇక ఇటు హారతి తీసేసి ఇక దిష్టి చుక్క పెట్టేసి అదే వేరే నీళ్ళు పెడతారు కదా దిష్టి చుక్క, అలా పెట్టేసిన తర్వాత పల్లవికి గుండమ్మ ఇలా అంటూ ఉంటుంది సుమలతను చూస్తూ, "నీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సరే అని చెప్పి ఇక
లోపలికి వస్తారనమాట పల్లవి వీళ్ళంతా కూడా. ఇక ఆ తర్వాత అందరూ అలా హాల్‌లో కూర్చొనుంటారు. ఇక అప్పుడు పల్లవి అడుగుతుంది, "అవునమ్మా అసలా ఈ కాల్పులు ఇదంతా ఎవరు చేశారమ్మా? ఎవరు ఈ దాడి చేసింది? ఏమన్నా తెలిసిందా?" అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఇంకెవరు భిక్షపతి ఉన్నాడుగా వాడే ఇదంతా చేసింది అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇటు ప్రసాదరావు వీళ్ళంతా కూడా. అవునా! వాడా? ఇంత డేర్ చేసి ఇంతదంతా చేసింది వాడా? అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఇక అప్పుడు చంటి అంటాడు, "అవును. అసలు పెళ్లి మండపంలో కాల్చేసి పల్లవి ఇక నువ్వు చస్తావు అని చెప్పి ఎంత అన్నాడో తెలుసా వదిన? ఆ! అప్పటికి మా అన్నయ్య వాడెనకాల పరిగెత్తాడు పట్టుకోవడానికి. కానీ వాడేమో పారిపోయాడు. ఇంకా మా అన్నయ్య గబగబా వచ్చి నీకేమవుతుందో అని కంగారులో నిన్ను అలా ఎత్తుకొని హాస్పిటల్‌లో తీసుకెళ్ళి జాయిన్ చేశాడు" అని చెప్పి అలా చంటి చెప్తూ ఉంటే, "అవునా? అవునా అండి?" అని చెప్పి పల్లవి అనగానే, "ఆ! అవును. మళ్ళీ నీకేమన్నా అవుతే ఇంకే అందుకే" అని చెప్పి అంటాడు చరణ్. ఇక ఇటు పక్క ఇదేంటి ఆంటీ ఎంచక్కా ఇది మామూలుగా ఉంది ఆంటీ. దీనికి ఏదో ఒకటి అవుతుందని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను చరణ్‌ని పెళ్లి చేసుకుంటానని. అసలు దీనికేంటి ఆంటీ దీని అదృష్టం ఏంటి ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది భువన. కొంచెం పేషెన్స్ ఉండాలి. ఖచ్చితంగా మనం చూసాం కదా గండం ప్రభావం ఎలా ఉందో. కొంచెం అటు ఇటుగా ఇవాళో రేపో అది పోతుంది. నువ్వు హోప్స్ ఏమి వదులుకోకు అన్నట్టుగా చెప్తూ ఉంటుందనమాట సుమలత. ఇక అప్పుడు అక్షిత కూడా, "అవును భువన నువ్వేమి హోప్స్ వదులుకోక్కర్లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ పల్లవి పోతుంది. నువ్వు దాని స్థానంలో వస్తావు" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత కూడా. ఆ తర్వాత బామ్మ అడుగుతుంది, "అమ్మ పల్లవి ఏమన్నా జ్యూస్ అది తాగుతావా?" అనగానే, అలాగే బామ్మగారు" అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు అక్కడున్న బామ్మ, "రేయ్ చూస్తావేంటి వెళ్ళి జ్యూస్ తీసుకురా" అని చెప్పి అనగానే, "అదేంటి నాకు చెప్తావేంటి బామ్మ" అని చెప్పి చరణ్ అడుగుతాడు. "నీకు కాక నువ్వేగా తాళి కట్టింది. తన బాధ్యత అంతా ఇక నీదే. అయినా మేమెందుకు చేయాలి? నువ్వు తీసుకురా పో జ్యూస్ చేయడం రాదా ఏంటి?" అని చెప్పి బామ్మ అనగానే, "అదేంటి మీరు ఇంతమంది ఉన్నారు లేడీస్ మీరు చేయొచ్చు కదా నాకు చెప్తావేంటి" అని అంటాడు చరణ్. ఇప్పుడు బామ్మ అంటుంది, ఇక ఇంతకుముందు ఆల్రెడీ కొంచెం హెచ్చరించి ఉంటుందనమాట చరణ్‌కి. "నువ్వు గనక పల్లవికి సేవలు చేయలేదనుకో హ్మ్, హింస అని చెప్పి ఇక నేను పోలీస్ స్టేషన్‌లో వేసి కుమ్ముతారు చూడు" అని చెప్పి ఇక బామ్మన్న మాటలు చరణ్‌కి గుర్తొస్తాయన్నమాట. ఇక పోలీస్‌లో ఇక చరణ్‌ని ఇక పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి అక్కడ వాయిస్తున్నట్టుగా ఇవన్నీ తలుచుకుంటాడనమాట. ఎందుకులే ఇదంతా వచ్చింది. నేనే ఎళ్లి పల్లవికి జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి చరణ్ వెళ్తాడనమాట జ్యూస్ తీసుకురావడానికి. "ఇదేంటి ఆంటీ చరణ్‌తో సేవలు కూడా చేయించుకుంటుంది పల్లవి" అని చెప్పి అంటూ ఉంటారనమాట సుమలతతోని భువన. "ఏం చేస్తాం దాని టైం అలా చచ్చింది" అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క ఇక ఇటు చరణ్ ఏమో అంటే పల్లవికి రాగి జావ ఇవ్వాలని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇక ఇప్పుడు చరణ్ అనుకుంటాడు, "దీనికి రాగి జావ ఎందుకివ్వాలి? దీనికి అందులో కారం కలిపిస్తే అప్పుడు నా కోపం దీని మీద తీరుతుంది" అని చెప్పి రాగి జావలో కారం కలిపి తీసుకొస్తూ ఉంటాడు. మరి బామ్మకి పల్లవికి తెలుస్తుందో ఏమో చూడాలి కమింగ్ ఎపిసోడ్‌లో. సో, ఇంతే అండి. మరి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.